హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సియాబీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటి ఎక్కడ చెట్లు కనిపిస్తున్నాయి, ఏంటి ఏం కాయలు అనుకుంటున్నారా? అదేనండి, ఇవి మామిడికాయ పచ్చడి పెడదామని చెప్పేసి మేము మా ఊర్లో ఉన్న మామిడి చెట్టుకు అయితే వచ్చాము. కాయలు మాకు పక్కనే దొరుకుతాయండి. మేమేం మార్కెట్కి వెళ్ళి కొనుక్కోనక్కర్లేదు, వెళ్ళి కోసుకొని వచ్చామన్నమాట. అదిగోండి, తీసుకొస్తే అమ్మ శుభ్రంగా వాటిని నీళ్లు పోసి కడుగుతుంది. మా అమ్మని కాదు కదండి, అమ్మ పెట్టే ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఏ అమ్మ పెట్టినా బాగుంటుంది అనుకోండి. మా అమ్మ పెట్టే ఆవకాయ పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి అమ్మ చేత పట్టించుకుంటున్నాను. మొన్న అత్త వాళ్ళకి బాబాయ్ వాళ్ళకి పెట్టి పంపించింది. ఇప్పుడు నేను వెళ్తున్నానని చెప్తే ఇంకా నా కోసం పడుతుందన్నమాట. మామిడికాయలు తీసుకొచ్చి ఇలా శుభ్రంగా కడిగి వాటికి మధ్యలో సున్నా అని ఉంటుంది కదా, అది తీసివేయాలన్నమాట. నీట్గా శుభ్రంగా ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగుంటుంది. అన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది పచ్చడి. మా అమ్మ పెట్టే విధానం చూడండి. అందరికీ వచ్చనుకోండి, కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళ, ఇలా అయినా చూసి పట్టుకోవచ్చు. ఇలా శుభ్రం చేసేసుకొని మచ్చలు అవి ఉన్నా ఏం కాదండి, అవి వాటికే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. శుభ్రం కడుక్కుంటే చాలు. అదిగోండి, ఆ సొన కూడా తీసేసింది కదా. ఇప్పుడు శుభ్రంగా క్లాత్తో తుడుచుకోవాలన్నమాట. ఒక పొడిగుడ్డతో తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. చూసాను ఎంతసేపు తుడుస్తుందో అమ్మ. అలా నీట్గా తుడుచుకోవాలన్నమాట. ఇంక ప్రతిదీ అలా తడి లేకుండానే తుడుచుకోవాలి. ఎందుకంటే తడి ఉందంటే మనకి పచ్చడి నిల్వ ఉండదండి, బూజు వచ్చేస్తుంది. అందుకని చూసుకొని తుడవాలి. నేను పక్క తుడుస్తున్నా, అమ్మ ఒక పక్క తుడుస్తుంది. అలా అయితే తొందరగా అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి శుభ్రంగా అయితే కడిగేసి తుడుస్తున్నామండి. ఇంకా తుడిచేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ముక్కలు కట్ చేయటం. ఇంటి దగ్గరే కట్ చేపిస్తాం, మేము ఎక్కడ బయట తీసుకెళ్ళి కట్ చేయించాం. ఆ కత్తిపీట తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర అమ్మ కట్ చేస్తుంది. ఇలా చిన్న ముక్కలుగా, అది చిన్న కాయలే కాబట్టి 4 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే చూసారా ఎలా కట్ చేస్తుందమ్మ. అలా చక్కగా టెంకతో ఉన్న మామిడికాయలు తీసుకోవాలండి. అప్పుడు పచ్చడి మనకి నిల్వ ఉంటుంది. టెంక లేకుండా ఏ పచ్చడి బాగోదు. చూసారా 4 ముక్కలుగా ఎలా చేస్తుందో అలా వేసుకోవాలన్నమాట. కాయలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, పచ్చడి కూడా బాగుంటుందండి. అదిగోండి, అలా ఆ కాయ కొద్దిగా అలా బాగాలేదని చెప్పేసి ఇక్కడ చూసారా, ఇంకా మా అమ్మ చేతుల్ని ఎప్పుడు తేమా నేను కొడతానులే అని చెప్పేసి నేను కూడా కట్ చేస్తున్నాను. అదే నేను కూడా కట్ చేసి చెప్తుంది అమ్మ, ఇలా కట్ చేయాలి, ఇలా నేర్చుకో అని చెప్పేసి. అందుకని చెప్పి నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా కాయలు ఉన్నాయి కదా, ఇంక మా హస్బెండ్ తొందరగా అవుతుంది నేను కొట్టేస్తానులే ఏంటంటే ఇంకా మేము పక్కకు వచ్చేసాం. మా హస్బెండ్ ముక్కలు కొడుతున్నారనమాట. పక్కన నాన్న వాటిల్లో ఉండేది జీడి అని ఉంటుంది కదా, అది తీసేసి శుభ్రంగా చేస్తున్నాను అనమాట. దాంట్లో ఏంటంటే ఆ జీడి తీసి పొర ఉంటుంది, పొరలాగా, అది కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇదిగోండి నాన్న తీస్తూ ఉంటాడు చూడండి, అదిగోండి అది అలా తీసేసుకొని చక్కగా శుభ్రంగా ముక్కలు పక్కన వేసుకోవాలి. ఇదిగోండి, ఈ పచ్చడి మా ఫ్యామిలీ అంతా కలిసి దగ్గరుండి చేసుకున్న పచ్చడి అండి. అదిగోండి ముక్కలు చూసారా అంత అన్నీ తీసేసి శుభ్రంగా వేసుకున్నాం అనమాట. అలా మచ్చ ఉన్నదైనా ఏం కాదు, అది అలా టెంకకే వచ్చేసింది. మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. చూసారా ఎలా ఉన్నాయో శుభ్రంగా. ఒకసారి మీరు తెలియని వాళ్ళు ఉంటే ఇలా పట్టుకొని చూడండి, పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది.
ప్రతి సంవత్సరం పడుతుందమ్మ మాకు. ఇదిగోండి ముక్కలు కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని చూపిస్తున్నాను మీకోసం. ఈ పచ్చడి వచ్చేసి నాకు 2 మానికలు పడుతుందన్నమాట అమ్మ. మేమిద్దరమే కదా, ఎక్కువ ఎందుకని చెప్పేసి 2 మానికలతో పడుతుంది పచ్చడి. అదిగోండి కొలత. చక్కగా 2 మానికలు దాంట్లో పోసేసుకొని, తడి లేనిది చూసుకోండి, తడి లేని దాంట్లో పోసేసుకొని, ఇప్పుడు ఉప్పు కూడా మానికకు వచ్చేసి అరషడు ఉప్పు పడుతుంది. ఇప్పుడు 2 మానికలు కాబట్టి 2 అరషళ్ళు అనమాట. కొలతలతోనే చేసుకోండి, ఎలా పడితే అలా వేసుకున్నా పచ్చడి సెట్ సరిగ్గా రాదు అసలు. నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకోవాలమ్మా అని చెప్తుంది కాబట్టి. అడిగోండి మన హాయ్ చెప్తున్నారు. ఇప్పుడు ఆవపిండి కూడా అంతేనండి, మానికకి అరషడు ఆవపిండి అనమాట. ఇప్పుడు 2 మానికలు కాబట్టి 2 అరషళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పట్లో అందరూ ఈజీగా పట్టుకుంటున్నారండి. ప్రతి ఒక్కళ్ళు చూసుకొని యూట్యూబ్లో చూసుకొని పట్టుకోవటమే, అది అంత కష్టమేం కాదు. అందరూ పట్టేసుకుంటున్నారు మామిడికాయ పచ్చడి. అంటే నువ్వు పట్టుకోలేవా అని కాదు, నాకు రాదు, మా అమ్మ పడితే బాగుంటుంది, ఇంకా అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మెంతిపిండి. మెంతిపిండి అంత అవసరం లేదండి, కొంచెం. ఇప్పుడు 2 మానికలు కాబట్టి ఒక 2 స్పూన్లు అనుకోండి, 2 టీ స్పూన్లు అలా వేసుకుంటే చాలు. కారం వచ్చేసి మళ్ళీ 2 అరషళ్ళే వేసుకోవాలి. అదిగోండి మేమంతా ఇప్పుడు ప్యాకెట్స్ అలా కొన్నది కాదు, ఆర్గానిక్ టైప్ అనమాట. మిరపకాయలు చక్కగా తోటలోంచి తెచ్చుకొని మిల్లు దగ్గర ఆడించి పెట్టుకున్న కారం. చూసారుగా ఎంత ఎర్రగా ఉందో కారం. కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోండి, పచ్చడి పాడవకుండా ఉంటుంది. పసుపు వేస్తారా అనుకోవచ్చు, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇవి వచ్చేసి పొట్టు తీసిన వెల్లుల్లి, ఒక పావు అయితే సరిపోతాయండి పచ్చడికి. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అది ఇప్పుడు ఇంకా ముక్కలకన్నిటికీ పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుది మా అమ్మ, మంట అనేది ఏం ఉండదండి. చూసారా, ఆయిల్ కర్నూలు శనగ నూనె, పప్పు నూనె పోస్తుంది. ఆ నూనె అయితే చాలా స్మెల్ వస్తూ బాగుంటుంది. పచ్చళ్ళకి అనేసి శనగ నూనెలే బాగుంటాయండి, నిల్వ కూడా ఉంటాయి పచ్చళ్ళు. ఇప్పుడు 2 మానికలకి ఆ కేజీ నూనె పోస్తుంది. మనకి కొంచెం చాలా లేదు వేసుకోవచ్చు అనుకుంటే ఎక్కువ వేసుకోకుండా 1 గ్లాస్ పోసుకోవచ్చు నూనె, ఆ కేజీ కాకుండా. అయినా ఇంకా అమ్మ చెప్తుంది ఈ నూనె సరిపోతుంది, 3వ రోజు తీసి చూడండి నూనె పైకి వస్తుంది అని చెప్తుంది. చూసారా, నూనె అలా పోసి మొత్తం ముక్కలకన్నిటికీ పట్టిస్తుంది అనమాట. నాకైతే ఆ పచ్చడి పడుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఎప్పుడు అవుతుందే, ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంటుంది. అంతే కదండి మరి, ఆవకాయ అంటే ఒక ఎమోషన్ అనే కదా అర్థం. పచ్చడంతా ఇలా కలిపేసుకోవాలండి. ఇదిగోండి చూసారు, అసలు ఆయిల్ లేనట్టు ఉంటుంది, కానీ ఆయిల్ నేను మళ్ళీ మీకు ఏదో ఒక వీడియోలో పచ్చడి చూపిస్తాను, అప్పుడు చూడండి ఆయిల్ ఎలా ఉంటుందో. ఇదిగోండి ముక్కలన్నీ కలిపేసి ఒక ప్లాస్టిక్ దాంట్లో, నేనైతే బకెట్ ఉంటుంది కదా అమ్మ తోమేసి ఊరు తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా నాకు అమ్మ బకెట్లో పెట్టేస్తుంది. నేను అడుగుతుంటే చెప్తుందనమాట, ఆయిల్ వస్తుందమ్మా అని చెప్తుంది. కానీ మా అమ్మకి చాలా ఓపిక ఎక్కువ అండి. నేను ఏం అడిగినా చేసి పెడుతుంది నా కోసం. తనకి బాగోపోయినా కూడా నా కోసం చేస్తుంది అనమాట. అమ్మలంటే అంతే కదా.
అసలు నేను మా ఇంటికి వెళ్తే ఒక్క పని కూడా చేయను, మొత్తం పని అంతా అమ్మే చేసి పెడుతుంది నాకైతే. అలాంటి అమ్మ, మా నాన్న లాంటి వాళ్ళు దొరకటం నా అదృష్టమని చెప్పగలను. ఎందుకంటే నన్ను ఇప్పటికీ చిన్నపిల్లలానే చూసుకుంటారు మా అమ్మ మా నాన్న. ఇదిగోండి పచ్చడి మొత్తం అలా పెట్టేస్తుంది అనమాట. దాంట్లో పచ్చడి పెట్టేసి దాన్ని మనం 3వ రోజున తీసి కలుపుకోవాలంటండి. పక్కన పెట్టేసి ఒక క్లాత్ కట్టేసి మూత పెట్టి 3వ రోజున తీసి తిప్పుకుంటే ఆయిల్ బాగా పైకి వస్తుందంట. మా అమ్మ వేస్తేనే నేను కూర్చొని అది ఇదని చెప్పేసి అడుగుతున్నా. వాటికి మా అమ్మ పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తావని చెప్పి నన్ను అంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను నవ్వుతున్నాను. అదే చెప్తుంది, ఇంకా మూత పెట్టేసి తీయొద్దు, 3వ రోజు కలుపుకో అని చెప్పి చెప్తుందమ్మ. ఎర్రగా ఉందో పచ్చడి చూసారు. మొత్తం శుభ్రంగా దాంట్లో వేస్తుంది, గ్రేవీ రావాలి కదా మనకి, అందుకోసం. పచ్చడి మొత్తం నీట్గా బకెట్లో పెట్టేస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. పచ్చడి చాలా చూడ్డానికి బాగుంది, ఎర్రగా చక్కగా. మనం అన్నీ ఇంట్లో తయారు చేసుకునే, బయట నుంచి తెచ్చింది ఏం లేదు, అన్నీ ఇంట్లో చక్కగా మిక్సీ పట్టేసి అమ్మ వేస్తుంది. ఆవాలు కానీ ఉప్పు కానీ ఇవన్నీ ఇలా. అదిగోండి ఖాళీ అయిపోయింది. ఇంకా అదిగోండి మా పచ్చడి. ఈ ఇయర్ మా అమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడి చూసారా ఎలా ఉందో. చాలలేదని చెప్పేసి కిందకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఉప్పు చూడమ్మా అని చెప్పేసి చూపిస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి, మీరు ట్రై చేయండి అమ్మ చేతి ఆవకాయ. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్